హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనము మిక్సీ జార్లో కూడా ఎంతో సాఫ్ట్గా ఉండే ఇడ్లీని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే చూడండి. పల్లీ చట్నీతో అయినా సాంబార్తో అయినా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను. సేమ్ అదే కప్పుతో 3 కప్పుల ఇడ్లీ రవ్వను కూడా తీసుకుంటున్నాను. తీసుకొని బాగా 2 సార్లు నీటితో కడిగిన తర్వాత ఇలాగా ఉదయం నానబెట్టుకున్నాను. ఉదయం నానబెట్టుకున్న తర్వాత సాయంత్రం అయితే మిక్సీలో ఈ విధంగా అయితే మంచిగా నానింది. నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేటంత వరకు మనం పేస్ట్గా తయారు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వను కూడా వాటర్ లేకుండా గట్టిగా పిండుకొని ఇందులో మొత్తం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదైతే నైట్ మొత్తం కూడా నేను నానబెట్టేసి ఉంచుతాను. మార్నింగ్ ఇడ్లీ పెట్టుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుంది. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని నైట్ మొత్తం నానబెట్టాను. నానబెట్టిన తర్వాత తెల్లవారు లెగిసి చూస్తే ఈ విధంగా ఉంది. అప్పుడు ఈ పేస్ట్ అనేది కొంచెం థిక్గా ఉంది కాబట్టి మనం ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఏ కన్సిస్టెన్సీ వచ్చేటంత వరకు ఇడ్లీ ఈ కన్సిస్టెన్సీ వచ్చేటంత వరకు చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇడ్లీలు వేసుకొని ఉడికించుకోవడమని. ఈ విధంగా అయితే సాఫ్ట్గా మనకి ఇడ్లీ అనేది చాలా ఈజీగా తయారవుతుంది. తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. గ్రైండ్లో అయితేనే పేస్ట్ చేస్తే ఇడ్లీ సాఫ్ట్గా వస్తాయి. మిక్సీలో అయితే రావని ఏం లేదండి. మిక్సీ జార్లో కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్